దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు పాడకూడదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఫెయిల్ అయిపోతాం, నరకానికి పోతాం. క్లియర్ క్లియర్. బికాస్ దేవుడు లోపము లేని సౌందర్యవంతులుగా చేశాడు. ప్రసంగి గ్రంథంలో రాస్తాడు 7:29 దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు, వారు వివిధ తంత్రాలను కల్పించుకొని చెడిపోయారు, పాడైపోయారు, వారు నాశనానికి దగ్గరగా ఉన్నారు. ఏ పని చేసినా మనపూర్వకంగా చేయాలి. మదర్ తెరీసా ఏం చేసేదో తెలుసా? మదర్ తెరీసా టీచర్గా ఉండటానికి కలకత్తా నగరం వచ్చింది. వచ్చిన తర్వాత భారతదేశ దౌర్భాగ్యాన్ని చూసింది, కుష్ఠ రోగులు చూసింది, వితంతువులను చూసింది, చిన్న బిడ్డలు రోడ్డు మీద విరిచి పాడిస్తే చూసింది. మనసు కలిసిపోయింది. ఉద్యోగానికి రిజైన్ చేసేసింది. చిన్న ఆర్ఫన్ సెంటర్ పెట్టింది. ఊరి బయట ఉన్న కుష్ఠరోగులందరినీ కూడా నగర మధ్యలో ఉన్న కాళీమాత చౌట్రీగాన్లో ఒక పెద్ద హాల్ అద్దెకు తీసుకొని అందులోకి తీసుకుని వచ్చింది. వాడు కుష్ఠరోగులు పుళ్ళు ఆమె కడిగేది సొంత చేతులతో, అన్నం ఆమె తినిపించేది, స్నానం ఆమె చేయించేది. హిందూ పత్రిక ఎడిటర్ కులదీప్ నయ్యర్ అంటే ఆయన ఆమెను ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాడు. మదర్, ఇది ఎట్లా సాధ్యం, ఇది ఎట్లా సాధ్యం? కుష్ఠరోగుల్ని ఈ యొక్క దేశము బహిష్కరించింది, మీ బైబిల్ కూడా బయట పెట్టారని చెప్తా ఉంది చాలా దేశాల్లో. కానీ క్రైస్తవులకు మాత్రం ఇది సాధ్యమని బైబిల్లో చదివాము, కానీ ప్రత్యక్షంగా నీ బ్రతుకులో చూస్తున్నాం. వాళ్ళ వైపు చూడటానికి అసహ్యం అమ్మా. వాళ్ళ పుళ్ళు ఎట్లా కడుగుతున్నావు అంటే ఆమె ఏమన్నదో తెలుసా? కులతి, యు డోంట్ నో, ఐ నో వాట్ ఐ am doing. I feel I am mercy to the God himself when I wash the leper's wounds. నీకు తెలుసా, నేను కుష్ఠరోగుల పుళ్ళు కడుగుతూ ఉన్నప్పుడు కుష్ఠరోగుల పుళ్ళు కడగాలనుకోలేదు, నా యేసయ్యకు సేవ చేశాను అనుకుంటున్నాను. నువ్వు మందిరంలో సేవ చేస్తా ఉన్నప్పుడు నువ్వేమనుకోవాలో తెలుసా? ఇలాంటి పని నాకు పాస్టర్ గారు అని చెప్పారేంటి, ఏంటి నేను తొడవాలా అనుకోకూడదే. యేసయ్య ఇంటిలో పని చేస్తున్నాను అనుకో. ఫిట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. నీ శరీరం ఫిట్గా ఉంటుంది, నీ మనసు పర్ఫెక్ట్గా ఉంటుంది. అప్పుడు దేవుని చేత నువ్వు ఎన్నుకోబడతావు పరలోక రాజ్యానికి.